అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇదైతే మా ఇంటి శివరాత్రి వ్లాగ్ అండి. అసలు ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కొన్ని థింగ్స్ అయితే ఈ వ్లాగ్లో ఉన్నాయి అనమాట. ఇంకా నేను నిన్న నైట్ పడుకునే ముందే ఇల్లు మొత్తాన్ని సర్దుకుని పడుకున్నాను కదా. అంటే వంటగదిలో ఉన్న గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకుని ఆ తర్వాత అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని నైట్ పడుకునేసరికి 2 o'clock అయిపోయిందని చెప్పాను కదండి. ఇక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పిల్లల కన్నా ముందు నేను మా వారు లెగిసి ఇల్లు అయితే కొంచెము సర్దుకున్నామండి. ఇక పిల్లలు లేచిన తర్వాత అయితే మాత్రము ఈ బెడ్షీట్లు వీటన్నిటిని అయితే సర్దుతున్నాను అనమాట. సో ఇంకా పిల్లలు లేవడానికి ముందు ఏమేమి పనులు చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అన్నది ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేస్తానండి. ఇల్లు మొత్తాన్ని చాలా నీట్గా సర్దేసుకున్నాము. అంటే కొంచెం డీప్ క్లీనింగ్ టైప్లో అయితే చేసామన్నమాట. యూజువల్గా మనము ఈ దుప్పట్లని బెడ్షీట్లని వీటిని అయితే వీక్లీ వన్స్ అయినా ఉతుక్కుంటూ ఉంటాం కదండి. కానీ బెడ్స్ ఉంటాయి కదా మనకి, మంచాల మీద ఉండే పరుపులు, వాటిని అయితే ఉతుకడం అనేది చాలా కష్టం కదా. వాటిని ఈరోజు మేము డీప్ క్లీనింగ్ అయితే చేసేసాము. ఆ పరుపుల మీద ఉండే డస్ట్ని రిమూవ్ చేయడం కోసం అయితే నేను అగారో వాళ్ళు పంపించిన అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేసాము. హ్యాండ్ ఉంది కదా, ఇదేమో మనకి వైబ్రేషన్ ఆప్షన్ అండి. ఇంకోండి కింద మనకి రోలర్స్ ఉంటాయి. ఇవి మనము ఆన్ చేసినప్పుడు బెడ్ పైన తిరిగి ఎక్కడెక్కడైతే తుమ్ముందో వాటన్నిటిని లాగేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ట్యాంక్ ఉంది చూసారా, ఇదంతా డస్ట్ కలెక్టర్ ట్యాంక్ అండి. దీంట్లో మనకి ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో డస్ట్ అంతా మనకి ఇందులో కలెక్ట్ అవుతుంది. నిజంగా ఎంత బాగా క్లీన్ చేసిందంటే బెడ్స్ పైన ఉన్న దుమ్ము అంతటిని లాగేసిందండి. చాలా బాగా డీప్ క్లీనింగ్ అయితే చేసేసింది. ఇక్కడ మనకి యారో మార్క్ ఉందండి, మా వారు టచ్ చేస్తున్నారు చూసారా, దాన్ని నొక్కితే మనము దీన్ని రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని పట్టుకుని దీన్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్తో పాటు మనకి మాన్యువల్ బుక్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, సేఫ్టీ రూల్స్ ఏంటి అన్నది ఉంది. అలాగే 1 year వారంటీ కూడా వచ్చిందండి. దీంతో పాటు మనకి పెద్ద వైర్ అయితే వచ్చిందండి. మనం ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట. చాలా పెద్ద వైర్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేయడానికి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి వ్యాక్యూమ్ క్లీనర్లో హ్యాండిల్ పైన పవర్ ఆన్ బటన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయగానే ఇది మనకి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి వైబ్రేషన్ ఆప్షన్ కూడా ఉంది. వైబ్రేషన్ ఆప్షన్ ఆన్ చేయగానే మనకి ఇది నొక్కి పెట్టి మన బెడ్ పైన ఉన్న దుమ్ముని, ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే పిల్లలు పాడేసిన అన్నం మెతుకులు లాంటివి ఏమన్నా ఉన్నా వాటిని కూడా ఇది లాగేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనము మెయిన్గా చెప్పుకోవాల్సిన ఆప్షన్ అండి యూవీ లైట్ ఉందనమాట. దీంట్లో యూవీ ల్యాంప్ ఉండడం వల్ల మన బెడ్ పైన ఏమైనా చిన్న చిన్నవి బ్యాక్టీరియా కానీ ఆర్గానిజమ్స్ కానీ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటిని ఆ యూవీ రేస్ అయితే చంపేస్తాయి. అయితే మనము మన స్కిన్ డైరెక్ట్గా యూవీ లైట్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. బెడ్ పైన ఉన్న క్రిములకి అయితే మాత్రం అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మంచిగా స్టెరిలైజ్ చేసేస్తుందండి దుప్పట్లని వీటన్నిటిని. మేమైతే మాత్రము వారానికి ఒక్కసారి బెడ్షీట్లను అయితే వాష్ చేస్తాము. కానీ ఆ పరుపు ఉంటుంది కదా పెద్ద బొంత, దాన్ని అయితే మనము వాష్ చేయం కదండి. సో వాటి అన్నిటిని మేము చాలా బాగా అయితే డీప్ క్లీన్ చేసేసాము. ఇంక ఈరోజు శివరాత్రి కదా, ఎలాగో బెడ్షీట్లు మారుస్తున్నాను, ఇక ఒకసారి ఇది యూజ్ చేద్దామండి అంటే మా వారైతే తీసుకొచ్చారండి. ఇది చాలా బాగా అయితే క్లీన్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉందండి. మనకి 5,000 ఎంతో కాస్ట్ అయితే పడుతుంది అనుకుంటా. సో నేను లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. నాకైతే పర్సనల్గా నచ్చింది. అంటే మనం ఎవ్రీడే యూజెస్ కాకపోయినా మంత్లీ వన్స్ ఇలాగా మన ఇంట్లో ఉన్న బెడ్స్ అన్నిటిని డీప్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ మడత మంచాన్ని మేము బయట పెడతాం కదండి, ఈ మడత మంచానికి దుమ్ము ఎక్కువగా పట్టేస్తూ ఉంటుందన్నమాట. ఈ మడత మంచం పెట్టినప్పుడు వచ్చిందండి దాంట్లోకి దుమ్ము. ఎంత దుమ్ముని కలెక్ట్ చేసేసిందో, చాలా బాగా బెడ్స్ అన్నిటిని స్టెరిలైజ్ అయితే చేసేసిందండి. ఇలాగైతే ఇంట్లో ఉన్న పరుపుల్ని, పిల్లో కవర్స్ అన్నిటిని మేము డీప్ క్లీన్ అయితే చేసేసి ఇక ఓపెన్ చేసి చూస్తున్నాము. దీంట్లో మనకి ఫిల్టర్స్ ఉండడం వల్ల అది ఫిల్టర్ చేస్తుంది అనమాట. మొత్తం దుమ్ము అయితే చూసారు ఎలా వచ్చేసిందో అని. మన ఇంట్లో మనకి తెలియకుండానే కనపడినంత దుమ్ము అయితే ఉంటుందండి. ఇదిగోండి చూడండి, ఇది ఒక్క దుమ్మనే కాదండి, మన ఇంట్లో బాగా చిరాకుగా ఉండి ఏమైనా పడిపోయిన అనుకోండి బెడ్ పైన, దాన్ని కూడా దీన్ని ఉపయోగించి క్లీన్ చేసేయచ్చు. ఇంత దుమ్ము అయితే వచ్చింది. ఈ ఫిల్టర్స్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అందుకనేసి మేమైతే దాన్ని క్లీన్ చేసేసాము. ఈ ట్యాంక్ని అయితే శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తుడిచేసామండి. చక్కగా ఇది మళ్ళీ మేము ప్రోడక్ట్ని దాచేసుకున్నాము. తర్వాత అయితే ఇంకోండి ఈ పరుపులన్నింటినీ క్లీన్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఉతికిన దుప్పట్లను అయితే ఈ బెడ్ పైన వేస్తున్నాను. నాకు ఇలాగా కొత్త బెడ్షీట్లు వేసినప్పుడు ఆ దుప్పటి మీద కూర్చోబుద్ది కూడా కాదండి, ఎక్కడ మడత నలిగిపోతుందా అని అనిపిస్తుంది. చాలా నీట్గా ఇలాగే మెయింటైన్ చేయాలనిపిస్తుంది. అయినా మేము బెడ్ అయితే వాడము. సో బెడ్షీట్లు ఇవన్నీ
వేసిన తర్వాత ఇల్లు మళ్ళీ దుమ్ము అయితే పడుతుంది కదా, ఇక ఇల్లు నేను శుభ్రం చేస్తాను, నువ్వు పిల్లలకి స్నానం చేయించుకో అన్నారు. నేనైతే మనుకి స్నానం చేయించి వచ్చేసానండి. మా వారు ఒకసారి ఫ్లోర్ చీపురుతో తుడిచేసి తర్వాత అయితే ఇదంతా మాప్ అయితే పెడుతున్నారు. దీనికోసం మేము అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అయితే యూజ్ చేస్తున్నామండి. ఇక మనుకి స్నానం అయిపోయింది, షానుకి స్నానం చేయించాలి. నీళ్ళు అయితే కాగిపోయినాయి. సో షానుకి అయితే నీళ్లు తోడేసి మళ్ళీ నాకు తలస్నానానికి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా మా ఇంట్లో అందరము స్నానాలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే త్వరగా డ్రెస్సులు అవి వేసుకుని రెడీ అయిపోయామండి. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టము. అయితే లాస్ట్ టైం వేసుకున్నప్పుడు చాలామంది చాలా తిట్టారండి, నీకు ఈ బట్టలు అవసరమా అదా ఇదా అని అన్నారు. నాకు నచ్చినవి నేను వేసుకుంటున్నానండి. ఈ బట్టలు నా కోసం నేను వేసుకుంటున్నాను. నాకు ఇలాంటివి వేసుకోవాలని ఉంటుంది కదా. సో మీరు ఎవరేమన్నా కూడా నేను పట్టించుకోలేదు. మళ్ళీ ఇది సెకండ్ టైం అయితే వేసుకున్నాను. మళ్ళీ కామెంట్స్ పెడితే పెట్టుకోండి, నాకు ఏ నష్టం లేదు. ఇంకా నాకు పిల్లలకి కూడా తీసుకున్నాను. షాను మనుకు కూడా వేసామండి. కానీ ఒక అరగంట కూడా ఉంచుకోలేదు, విప్పేసే అన్నారు. ఏంటంటే పిల్లలు జాకెట్ ఉంచుకుంటారు కానీ వారికి నీళ్ళు వద్దు అంటున్నారు అన్నమాట. సో దేవుడికి మేము నలుగురం కూర్చుని దీపారాధన అయితే చేసేసుకున్నామండి. తర్వాత అయితే ఇంకా నేను అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. 10 o'clock అయిపోయింది. ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకునేసరికి 10 అయిపోయిందండి. నైట్ పడుకునేటప్పుడు నేను దోసల పిండి అయితే రుబ్బుకున్నాను కదా, అయితే ఈసారి కూడా జొన్నలు అయితే వేసానండి. తెప్పించాను, మళ్ళీ వాటిని పాడు చేయడం ఎందుకనేసి జొన్నలు వేసి చేశాను. ఎలా వస్తుందో ఏంటి, దోశ పైన ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను. కానీ మొదటి దోశ నుంచే దోశలు అయితే ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా వచ్చాయండి. ఇది ఫస్ట్ రోజు సెకండ్ రోజు చాలా ఇబ్బంది పెట్టేసిందండి. థర్డ్ టైం నుంచి దోశలు వేస్తున్నాను కానీ అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదనమాట. ఇంకోండి చక్కగా నేను అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పామేశాను నూనె రాసి. తర్వాత అయితే ఇంకా మాత్రము ఇలాగ దోశలు అయితే వేసేసుకున్నానండి. దానికి అదే తిరిగిపోతుందండి. అసలు నేను కష్టపడక్కర్లేదనమాట, అంత బాగా వచ్చేస్తుంది. ఇదైతే మాత్రము ఇండస్ వ్యాలీ వాళ్ళు క్యాస్ట్ ఐరన్ దోశ పైన అయితే పంపించారనమాట. ఈ డీటెయిల్స్ కూడా కావాలంటే కామెంట్లో పించేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా వరుస పెట్టి అయితే ఫస్ట్ మా వారికి దోశలు వేసి ఇచ్చేసాను. ఈ దోశలు మనుకి చాలా బాగా నచ్చేసాయంటండి. మన తల్లి ఎప్పుడు దోశ తినమన్నా తిను అన్నా తినేది కాదండి. కానీ ఈ దోశలు చాలా బాగున్నాయి అని చెప్పి నా మన తల్లి ఫస్ట్ టైం ఈరోజు 2 దోశలు అయితే తింది. నాకైతే అది చాలా హ్యాపీ అనిపించిందండి. టిఫిన్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా మన తల్లి చూసారా ఎంత క్యూట్ ఉందో. మా మన తల్లి ఈరోజు 2 దోశలు తిన్నదంటండి, అది చెప్తుంది. చెప్పండి. అంటే రెండు దోశల్ని 20 ముక్కల కింద చేసుకుని తిన్నదంటండి. వెరీ గుడ్ అమ్మ. మన తల్లి ఈరోజు బొంగు అక్కే తిందే. అక్క బ్యాడ్ అయింది ఈరోజు నిజంగా. సో మేమైతే వెళ్తున్నామండి. వచ్చాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. వంట చేయాలి, ఎడిటింగ్ చేయాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. కూరగాయలు కూడా తెచ్చుకోవాలి వస్తూ. టిఫిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఒక శివాలయం ఉందండి. ఫస్ట్ వేరే దగ్గరికి వెళ్ళాము, అస్సలు ఖాళీ లేదు. ఇంకా వేరే చోటకైతే వచ్చామన్నమాట. ఇదైతే ఖాళీగానే ఉంది. ఫస్ట్ గుడికి వచ్చిన తర్వాత ఒక 3 times అయితే మేము ప్రదర్శనలు చేసేసామండి. ప్రదర్శనలు చేసిన తర్వాత దేవుళ్ళందరికీ దండాలు పెట్టేసుకుని కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. మా వారు అయితే అలాగ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నారు. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకోటి బియ్యం అయితే కడుగు పెట్టాను, రైస్ అవుతుంది. మా వారైతే నాకు పప్పు తినాలనిపిస్తుంది, మ్యాంగో తెచ్చుకుంటాను అనేసి బయటికి వెళ్ళారు. పప్పు మ్యాంగో వండమంటున్నారు. సో ఇంకా వంట చేయాలి. ఒక పక్క వంట చేస్తున్నాం, మరో పక్క ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. టైం అయితే 12 అయిపోయిందండి. ఇంక ఫస్ట్ ఈ డ్రెస్ తీసేసి నైట్ డ్రెస్ వేసేసుకుని ఇంకా నేను మిగతా పనులన్నీ వరుసపెట్టి చేసుకుంటూ వస్తాను. మా పెద్దన్నయ్య అయితే మా ఇంటికి వచ్చారండి. అది కూడా సడన్ సర్ప్రైజ్ అనమాట. నేను ఎవరో బెల్ కొడుతుంటే మా షాను మన కోసం ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వచ్చినామనుకుంటే మా దినేష్ మా దీక్షిత కనిపించారు. సడన్గా వచ్చారండి మా పెద్దన్నయ్య మా వదిన. మా పెళ్ళి అయిన తర్వాత మా దినేష్ అని రావడం అయితే ఫస్ట్ టైం. మా అన్నయ్య పిల్లలు ఫస్ట్ టైము. మా వదిన అయితే సెకండ్ టైం వచ్చిందండి హైదరాబాద్. మా అన్నయ్య అప్పుడప్పుడు వస్తాను, నేను 2-3 సార్లు వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది మా అన్నయ్య ఫ్యామిలీ మా ఇంటికి రావడము. ఇప్పుడు నేను మా అన్నయ్య ఫ్యామిలీ కలిసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. కిరణ్ తెలుసు కదా మీకు, ఫిలింనగర్ వెళ్తున్నాము. హాయ్. ఇప్పుడు మామూలు వాయిస్ ఎవరు తల్లి తీక్షమ్మ క్యూట్ అన్నావు తల్లి. షాను దీక్ష పక్కన వచ్చమ్మా. బొట్టెట్టుకోలేదా నువ్వు? దీక్ష దగ్గరికి రా.
ఇంకా మేము మా అన్నయ్య ఫ్యామిలీ అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కార్లో అయితే మాత్రము మా వదిన కేక్స్ వాళ్ళు జర్నీలో తినడం కోసము కొనుక్కున్నారంట. అవి ఉన్నాయి తింటారా అనేసి మాకు ఇచ్చారండి. అవి తింటూ మేమైతే ఇంకా వెళ్తున్నాము. ఇది మా వారైతే నేను రాను, నేను ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళండి అన్నారు. అయినా ఇంకా కార్ కూడా సరిపోదనమాట క్యాబ్. ఇంకా మేము మాత్రమే వెళ్ళాము, మా ఫ్యామిలీ వెళ్ళాము. కానీ మా అన్నయ్య వాళ్ళు పెట్టకుండా సడన్గా వచ్చారు కదండి, షాక్ అయ్యామన్నమాట మేమైతే. మా చిన్నమ్మ అయితే ఎలా రియాక్ట్ అయింది చూడండి. సర్ప్రైజ్ అయ్యావా? ఫస్ట్ నేను అలాగనుకున్నాను, అన్నయ్యలో దినేష్ వాళ్ళు వచ్చి బెల్ కొట్టారు. తీకని చూసి షాను ఆడుకునే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారేమో అనుకుంటున్నాను నేను ఫస్ట్. మేము వెళ్ళిపోతాం చిన్నమ్మ, ఇంటికి వెళ్ళాక వంట చేసి పెడతానన్నాను. మా చిన్నమ్మ అయితే వద్దే బాబు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, లేట్ అయిపోయింది కదా, నేను త్వరగా వంట చేసేస్తాను అనేసి చేస్తుందండి. ఇక మా చిన్నాన్న గారు తను మా షాను మను అయితే ఎక్కడికి వచ్చినాయి ఇలాగ బుక్స్ తీసుకుని ఏవో ఒకటి బొమ్మలు వేస్తూ ఉంటారు. మా తీక్షి మా మను మా షాను కలిసి మళ్ళీ ట్యూషన్ గేమ్ అయితే ఆడుతున్నారు. మా మను ఏమో స్టూడెంట్ అంట, హోంవర్క్స్ ఇచ్చారంట, మను హోంవర్క్స్ చేస్తుందండి. ఇంకా మా చిన్నమ్మ అయితే పప్పుచారు కాసి ములక్కడ కూర అయితే వండింది. ఇంకా మేము అలాగా మాట్లాడుకుంటున్నాము. మా చిన్నాన్నగారేమో ఈరోజు శివరాత్రి కదా, నైట్ దీపారాధన చేసుకుంటున్నారనమాట. ఇంకా వంట పని పూర్తయిపోయిన తర్వాత మా వదిన గాజులు తీసుకుంటానని అడిగిందండి. చిన్నమ్మ వాళ్ళ ఇంటి కింద అయితే గాజుల షాప్ ఉంది, సో ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. ఇంకా మా వదిన గాజులు అవి సెలెక్ట్ చేసుకుంటుంది. మా వదిన మ్యాక్సిమం గాజులు కావాలంటే ఇక్కడ హైదరాబాద్లోనే కొనుక్కుంటుందండి. నేనైతే మాత్రం ఈ 2 సెట్లు తీసుకున్నాను. నా చేతిలో ఉన్న మల్టీ కలర్ 120 రూపీస్. ఇవి బాగా నచ్చివి తీసుకున్నానండి. కలర్ సారీ లేదు ఏమీ లేదు, నచ్చినాయి అని తీసుకున్నాను అంతే. ఇవి మాత్రం నాకు 100 రూపీస్ పడ్డాయి. దీంతో పాటు ఒక లిప్ బామ్ కూడా తీసుకున్నాను. దీక్షమ్మ మనం వేరే ఊరు వచ్చామనుకుంటుండే, చిన్నమ్మ ఇంటికి వచ్చాం కదా, అందుకని దీక్ష అనుకుంటుండే వేరే ఊరు వచ్చామేమో అనుకుంటుంది. తీసుకోవద్దా, నువ్వు ఎప్పుడో కానీ రావు, నేను అస్తమానం వస్తానే ఉంటాను మా చిన్నమ్మ ఇంటికి. తీసుకోవాలా అనుకో, తీసుకో, నువ్వు ఎప్పుడో కానీ రావు కదా. చేసింది ఆల్రెడీ ఇది ఓకే. 7:30 అయ్యిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా మా ఆయనకైతే నేను డిన్నర్ పెట్టాలి. మేము అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మా వారైతే ఇంకా పాపం డిన్నర్ లేట్ అయ్యిందన్నమాట. మా అన్నయ్య వదిన మా ఇంటికి వచ్చారు కదండి, వస్తూ నా కోసం అయితే చాలా రకాల స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. జీడిపప్పు అచ్చు, వేరుశెనగ గుళ్ళు, పకోడీ, అలాగే బెల్లం పూతరేకులు, బొబ్బట్లు అయితే 2 ప్యాకెట్స్ తెచ్చారు. తర్వాత అయితే పాలకోవా అండి, ఇది ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఇది చాలా బాగుంటుందంట ఈ పాలకోవా, కోవా హౌస్లో నుంచి తీసుకొచ్చారనమాట. నేను ఏమైనా స్వీట్స్ తింటాను అంటే అది పూతరేకులు, పాలకోవా, బొబ్బట్టు, ఇవి 3 చాలా ఇష్టంగా తింటాను. ప్రెగ్నెన్సీలు ఎక్కువగా బొబ్బట్లు అయితే తినాలనిపించేదండి. సో వదిలికి చెప్తే తీసుకొచ్చేదనమాట. నాకు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కదా. సో ఇంకా మా మను కోసం అయితే మాత్రము హాట్ అండి. మా మనుకి ఇలాంటి మిచ్చిరి, జంతుకులు ఇవి తినడం చాలా ఇష్టమని మను కోసం అయితే ఇవి తీసుకొచ్చారు. జీడిపప్పు అచ్చు మా వారికి చాలా ఇష్టము. సో ఇంకా ఆయన కోసం జీడిపప్పు అచ్చు. మా అన్నయ్య కానీ లేదా మా అమ్మ కానీ మా ఇంటికి వచ్చినప్పుడు ఒక చిన్న స్వీట్ షాప్నే మోసుకుని వస్తారండి వీళ్ళు. ఇక వీళ్ళంతా పడుకున్నాక నేనైతే ఈ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకున్నాను. చాలా గిన్నెలు అయిపోయినాయండి, పొద్దుటి నుంచి క్లీన్ చేయలేదు కదా. సో గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకుని నేనైతే ఒక 1.5 అవర్ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 2 o'clock అయిపోతుందండి. నాకు చాలాసేపు నుంచి చాలా నిద్ర వస్తుంది. కానీ రేపు మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా. సో మళ్ళీ ఇప్పుడు అప్పుడే రాం కదా, హైదరాబాద్లో ఏమన్నా ప్లేసెస్ చూద్దాం అనేసి అంటున్నాడు అన్నయ్య. సో నేను అన్నయ్య వాళ్ళతో పాటు నేను వెళ్తాను పిల్లల్ని తీసుకుని. మళ్ళీ రేపు ఎడిటింగ్ కుదరదు, మళ్ళీ రేపు అసలే ఈరోజు టీచింగ్ వీడియో పెట్టాననేసి చాలా మాకు ఇలాంటి వీడియోస్ వద్దు అని చాలా సీరియస్ అయిపోయారు కదా. మళ్ళీ రేపు వీడియో పెట్టలేకపోతానేమో, మళ్ళీ ఇంకా డౌన్ అయిపోతుందేమో ఛానల్ అనేసి ఇప్పుడు వరకు ఎడిట్ చేశాను. ఇప్పుడు 2 o'clock అయిపోతుందండి, చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. రేపు వ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి, బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.